తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పర్తి మండలంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎంపీడీఓ కార్యాలయంలో మౌలిక వసతులు కల్పించేందుకు గాను నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయంలో మౌలిక సౌకర్యాల మెరుగు కొరకు నిధులు మంజూరు చేశారు. తిప్పర్తిలోని సోమరాజు చెరువు, తిప్పలమ్మ కుంట, బాపని కుంటలను సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాలని ఎంఆర్ఓను ఆదేశించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలంతో పాటు గంగదేవర గుడికి సంబంధించిన భూమిని సైతం సర్వే చేయించాలని ఎంఆర్ఓను ఆదేశించారు. గ్రామాలలో మురికి కాలువల నిర్మాణాలు, మండలంలోని ఫార్మేషన్ రోడ్లపై పంచాయతీరాజ్ ఈఈని వివరాలు అడిగారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, అందులో భాగంగా తిప్పర్తి మండలంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అభివృద్ధిలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్తో పోటీ పడే విధంగా నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంఆర్ఓ పరశురాములు, పంచాయతీరాజ్ ఈఈ, ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి మాజీ సర్పంచులు జాకటి మోషా, రొట్టెల రమేష్, గుండా సత్యనారాయణ, తిప్పర్తి మాజీ ఎంపీటీసీలు పల్లె ఎల్లయ్య, లొడంగి వెంకన్న, కిన్నెర అంజి, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరు శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచులు అంబేద్కర్, కోన వెంకన్న, బత్తిని మట్టయ్య, వనపర్తి శ్రీరాములు, ముత్తినేని శ్యామ్ సుందర్, దొంతినేని నాగేశ్వరరావు, కుక్కల రమేష్ రెడ్డి, బద్దం సైదులు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. వేరే స్కీమ్ దగ్గర పెట్టించిన 35 కోట్లు ఓన్లీ ఫస్ట్ గేట్ కట్టిందనే సీసీ రోడ్ మెయిన్ సీసీ డేషన్ ఇచ్చి ముచ్చలేదు. సీసీ రోడ్ హైట్ అవుతుంది, ఐటీ గడప కింద డ్రైన్ కట్టి రోడ్ పాత రోడ్ చదివి ఇంటి గడప లెవెల్ ఇస్తుంది. ఏ నేను సంతు సీనియరింగ్ అన్ని మీరు మొదలు పెట్టి ఇలా 3,500 ఇళ్ళకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1000 ఇళ్ళకు ముగ్గులు పోసుకున్నారు. 3,500 కాదు, వచ్చే నెల మళ్ళీ ఒక 1,500 ఇస్తున్నాం. ఈ విధంగా 5 లక్షలు ఇలా ఒక పేదవానికి 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నాం అంటే ఇది నిజమైన ప్రజాప్రభుత్వం. దీనికోసమే తెలంగాణ కొట్టాడి తెచ్చుకున్నాం మనం. కానీ 10 ఏళ్ళు నాశనం చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్ అయిన అమెరికా నుంచి వచ్చి ఇలా సమాధానం చెప్తున్నారు. ఆయన కాళేశ్వరం మీద మాజీ మంత్రి హరీష్ రావు పోయి వచ్చి వెంకరెడ్డి గారు మంత్రి ఉండి ఏం చేసిందని అంటున్నారు. ఎక్కడనో గోదావరి పెట్టుకుని బార్డర్లా నేను ఇక్కడ మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ సొరంగం మొదలు పెడితే దాన్ని 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే మా తిప్పర్తి మండలం మొత్తం నా 2 పంటల నీళ్ళు వచ్చాయి. అక్కడ ఉండి కమిషన్ల కోసం కూలిపోయిన కాళేశ్వరం కట్టేసి ఇలా నా పేరు కూడా వాడుకున్నట్టు ఇలా టీవీలో చెప్తున్నాను ఇంటర్వ్యూలో. మేము ఒకటే సొరంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొత్త మిషనరీ తెచ్చి పూర్తి చేస్తున్నాం. కాలువలకు లైనింగ్ కానీ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా 5 లక్షలు ఇచ్చి పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఊళ్ళలో పోతేయాలా కొన్ని ఊర్లు నిన్న పోతే వాళ్ళు ధనబియ్యం వస్తున్నాయి సార్, మంచిగా తింటున్నాం, మేము బయట అమ్ముకుంటానేమంటున్నాం. ఇల్లు ముగ్గు పోసుకున్న వాళ్ళకి లక్ష రూపాయలు ఒక ఊళ్ళో 3 నెలల బియ్యం అడ్వాన్స్గా ఇచ్చేసినాం. ఒక 2 తేలికని కూడా పోతే 81 మందిలో 67 మంది గుణాలు తీసుకుని స్లాబ్ లెవెల్ వచ్చినాయి. ₹1,00,000 చెక్కులు ఆడోళ్ళు మా అక్క చెల్లెల మీద ఇచ్చినాం. మళ్ళీ ఏంటంటే ఆ ఇంటి పెద్ద ఆయనకి ఇస్తే ఏడాది సగం పెట్టించా పోతే అని చెప్పి ఆ అక్కకే ఇస్తున్నాం. అక్క చెల్లెలకి ఇవ్వగానే 67 ఇల్లు ఇవాళ స్లాబ్ లెవెల్కి వచ్చినప్పుడే. నేను ఒకటే మా నాయకులకు చెప్తున్నా, అధికారులకు చెప్తున్నా, మీరు కూడా ఇమ్మడెమ్మడే ఫాలో చేసి మీరు ఎంత త్వరగా ఈ 3,500 కంప్లీట్ చేస్తే మళ్ళీ 3,500 ఇల్లు తీసుకొచ్చి, ఎందుకంటే 10 ఏళ్ళు దాంతోపాటు ఇవాళ రాష్ట్రంలో ఒక సీనియర్ మినిస్టర్గా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నల్గొండ కాన్స్టిట్యున్సీని ఒక మోడల్గా చేయాలని రోడ్ల విషయంలో మా లీడర్లు అడగగానే సీసీ రోడ్లు ఇస్తలేము. ఫస్ట్ డ్రైనేజ్ వేసి తర్వాత సీసీ రోడ్ వేసి ఇవన్నీ కూడా ఊరవతల ఎస్టీపీ కట్టి
ఊళ్ళల్లో మురికి గుంపల లేకుండా దాంతోనే డెంగ్యూ కానీ మలేరియా కానీ రోగాలు రావడం ఒక ప్లాన్తోని బడ్జెట్ శాంక్షన్ చేయడం ఈ మండలానికి రోడ్లకే 100 కోట్ల రూపాయలు నడుస్తున్నాయి పనులు ఇప్పుడు. దాంతోపాటు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ 14 నెలలు అమెరికాలు దాచిపెట్టి ఆయన వచ్చిండు. తర్వాత వాళ్ళ సంగతి అంతా బయటపడుతుంది. ఎక్కువ రాజకీయాల కంటే ఎక్కువ ఈరోజు ఇంధనమ్మ ఇండ్లు లాంఛనంగా ప్రారంభించే విషయంలో మిర్యాలగూడెంలో కార్యక్రమం కూడా ఉన్నది. దాంతోపాటు మాడులపల్లిలో కూడా అక్కడ ఎంఈఓ ఎండిఓ మొత్తం ఒక ఆఫీస్ కాంప్లెక్స్ 20 కోట్లతోని 24 కోట్లు అవుతున్నాయి. ఎంఈ అగ్రికల్చర్